దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా 9వ తారీఖు మంగళవారం దినము జూలై నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 32వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందుననుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవాతి దేవుడు దావీదు గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి పాపపు ఒప్పుకోలు, క్షమాపణ మనకి 32వ కీర్తనలో కనబడుతూ ఉంది. పాప క్షమాపణలో నిజమైన ఆనందం, దీవెనలు దాగి ఉన్నాయి. మనం పాపములను ఒప్పుకొని క్షమాభిక్ష కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన పాపములను క్షమించి పాపభీతి నుండి విడుదల కలుగజేయును. పాప క్షమాపణ వలన సమాధాన స్థితి కలుగును. ఇక్కడ మనం గమనించినట్లయితే కొరియా దేశస్తులకు ఒక వాడుక ఉందంటే, నూతన సంవత్సరం కొరకు వారు ఎదురు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ తమ పాపాలని, చెడు మార్గాల్ని, అసమాధానానికి దారితీయు దురలవాట్లన్నింటిని కూడా విడిచిపెట్టాలని తీర్మానించుకుంటారంట. వేటిని విడిచిపెట్టాలో వారు నిర్ణయించుకుని వాటిని ఒక గాలిపటం పైన వ్రాస్తారంట. దానిని ఎగరవేసి అది కనబడనంత దూరమైనటువంటి తర్వాత దాని దారాన్ని కత్తిరిస్తారంట. అది కనుమరుగైన తర్వాత తన పాత పాపములు, దురలవాట్లు కనుమరుగైనవని తలంచి నూతన జీవితాన్ని ఆరంభిస్తారంట. అలాగే భారతదేశంలో పాపముల పోగొట్టుకోవటానికి శరీరమును గాయపరచుకోవటం, కాల్చుకోవటం, నిరాహార దీక్షలు చేయటం, పుణ్యనది స్థానాల్లో, తీర్థయాత్రలో ఎన్నో వాడుకలు ఉన్నాయి. అలాగే దావీదు గారు బత్షెబాతో పాపం చేసిన తర్వాత అతని పరిస్థితిని ఈ కీర్తన ప్రస్ఫుటపరచుచున్నదండి. దావీదు గారు పాపంతో సంబంధం ఉన్న 4 కీర్తనలో ఇది ఒకటే. పరిశుద్ధుడైన అగస్టిన్ కూడా ఇది ఎంతో ఇష్టమైన కీర్తన అంటండి. అలాగే మార్టిన్ లూథర్ గారు ఎక్కువగా గౌరవించే కీర్తన అని కూడా పండితులు తెలియపరిచారండి. క్షమాపణకు పూర్వస్థితి పాపం వలన మానవుడు నెమ్మదిలేని స్థితి, భయంతో కూడినటువంటి పరిస్థితి. పాపపు స్థితి క్షమాపణ అవసరమైన వ్యక్తిని గురించి 4 పదాలు వాడబడ్డాయి. ఒకటి అతిక్రమము, 32వ కీర్తన మొదటి వచనంలో. రెండోది పాపము, 32వ కీర్తన మొదటి వచనంలో. మూడోది కపటము, 32వ కీర్తన 2వ వచనంలో. 4వది దోషం, 32వ కీర్తన 2వ వచనంలో. ఈ 4 మానవుని పాపభీతికి గురి చేసి, దేవునితో సంబంధాలు పాడు చేసి, దేవునికి వేరు చేసి అసమాధాన స్థితికి నడిపిస్తాయని, పాప ఫలితం దావీదు గారు చేసిన పాపాన్ని ఒప్పుకొనక దరిదాపు సంవత్సరం పాటు కప్పిపుచ్చ ప్రయత్నం చేశాడు. కానీ ఆ కాలంలో అతనికి శాంతి, సమాధానం లేవండి. అతని పరిస్థితి బాధాకరంగా ఉన్నది. అపరాధ భావము మన ఆనందాన్ని ఏం చేస్తుందండి? కప్పివేస్తుంది. రెండవది మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది, నిరీక్షణ కోల్పోతాం, మరియు భవిష్యత్తు అంధకారం అనిపిస్తుంది. మూడోది మన భద్రత కరువు అవుతుందండి. అభద్రతాభావం ఏర్పడుతుంది. దేవుడు నిన్ను ప్రేమించుటలేదు, నిన్ను ద్వేషించుతున్నాడు, ఇతరులు గౌరవించాలని బోధిస్తూ ఉంది. తనను తాను ద్వేషించుకుని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది కూడా అని పండితులు అంటూ ఉన్నారు. మన ఆరోగ్యం పాడు చేస్తుంది, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనారోగ్యానికి దారితీస్తుందని ఇక మనం చూస్తే ఇక్కడ 1-2 వచనాల్లో 3-4 వచనాల్లో, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతా నేను చేసిన నార్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రుని చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారం వేసవి కాలం నిండినట్టు అయిపోయిందని తెలియపరుస్తున్నాడు.
అందుకని 5వ వచనంలో మనం చదువుకున్నాం ఇంతకు ముందులో. ఏమండి, దేవుని కృప తోడుగా ఉండి స్వస్థపరుస్తుంది. దివారాత్రులు చేయి నా మీద బరువుగా ఉంది అంటున్నాడని. అనటంలో దేవుని స్వస్థత క్రమంలో క్రమశిక్షణలో వ్యక్తిని వాస్తవ పరిస్థితి గుర్తించినట్లు చేసి పశ్చాత్తాపడును గావించి పాపపు ఒప్పుదల క్షమాభిక్షకు నడిపించడమే. ఏమంటే దేవుని చేతి భారంలో ఉన్న రహస్యము 119వ కీర్తన 67వ వచనంలో కనబడుతుందండి. పాపమును కప్పిపుచ్చడానికి వివేకవంతమైన మాటలతో క్షమాపణలతో తప్పించుకోవాలని ప్రయత్నించడం, ధర్మకార్యాలు చేయడం, మత్తు పదార్థాలకి బానిసలే మరుగున పడవేయాలని తలంచడం లాంటి పనులు చేయటం వలన పాపపు భారం మరింత అధికమవుతుంది కానీ తగ్గదని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే పాపక్షమాపణ పొందుటలో మానవుని ప్రత్యుత్తరం దేవునికి కీర్తనాకారుడు ఇచ్చిన జవాబును 5వ వచనంలో చూడగలిగాం. అతను తన పాపమును గుర్తించాడు. రెండవది దాన్ని కప్పుకొనలేదు. మూడవది దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. పాపమును ఒప్పుకోవడం అంటే తాను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినని గుర్తించి దానిని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించాలని, పాపమును విడిచిపెట్టి నీతిని పొందవలని ఆశపడాలి. దేవుని ప్రతిస్పందన పాపములు కొట్టివేయును. పాప క్షమాపణను మాటకు అర్థం ఎత్తివేయట లేదా తొలగించడం, దాన్ని దృష్టిలో నుండి తీసివేయడం. లేవీకాండంలో ఉంటుంది మనకి 16వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. దేవుని బిడ్డలారా గమనించండి. ఏదేమైనప్పటికీ పుచ్చుట అనగా పాపం దేవుని దృష్టి నుండి కనుమరుగు చేయడం, దానిని ఆయన మరి అన్నడు జ్ఞాపకం చేసుకున్నాడని 32వ కీర్తనలో 1వ చరణంలో కనబడుతుంది. మనం చూస్తే రద్దుపరచుట 32:2లో దేవుడు పాపిని నిర్దోషినిగా ఎంచిన తర్వాత అతని పాపమును దేవుడు ఎంత మాత్రమో పట్టుకొనడో ఖాతాలు సరిచూసి వాటన్నిటినీ రద్దు చేస్తాడని తెలియపరుస్తుంది. ఇంకా మనం చూస్తే ఇంకా శుభ్రపరచును, అపవిత్రత కపటపు డాగులు మచ్చల్ని కడిగి శుభ్రపరుస్తుంది. పాప క్షమాపణతో పాటు శుభ్రపరుస్తుందని తెలియపరుస్తుంది. అందుకని 1 యోహాను పత్రికలో 1:9లో ఏమంటే ఆయన ప్రతి పాపమును ఆయన యేసు రక్తములో కడిగి వేస్తాడని తెలియపరచాడండి. దేవుని కృప కనికరముతో కూడిన కార్యాలను బట్టి పాపి దీవించబడతాడని, పాపక్షమాపణ పరిశుభ్రత అనే ధన్యతను పొందుకుంటాడని 1:2లో తెలపబడిన ధన్యత కేవలం ఆనందమే కాదండి, శాంతి మరియు స్వేచ్ఛ. పాపక్షమాపణ అనంతరము పాపక్షమాపణ పొందిన మానవుడు పాపం విషయంలో జాగ్రత్త వహించాలని 6-7 వచనాల్లో తెలియపరుస్తున్నాడండి. కావున ఈ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. 10-11లో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరు అందరూ ఆనందగానము చేయడని తెలియజేస్తూ ఉన్నాడండి. ప్రార్థనా జీవితం ద్వారా దేవుని సన్నిధిలో గడపాలి. పాప క్షమాపణ పొందినప్పుడు దైవ నడిపింపుపై ఆధారపడతాడని మనిషి. ఇంకా 8-9లో నుంచి ఇంకా కడ వరకు 10-11లో తెలియపరుస్తుంది. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించేదను. దేవుని ఉపదేశముల కొరకు, ఆయన మార్గముల కొరకు కనిపెట్టి ఉండాలి. గుర్రము దూకుడు గలది, కంచెరగాడిద గదల్లేనిది. పాపక్షమాపణ పొందిన మానవుడు అలా ఉండక దేవుడు ఎటు నడిపిస్తే అటు పయనించడానికి తన జీవితం అంతటిని దేవుని చేతులకి అప్పగించి తనను తాను దేవుని చిత్తానికి లోపరుచుకొని స్వాధీనపరుచుకుంటాడు. పాప భిక్ష పొందిన పాపి పాపం శాతాన్ని నిలబడి నుండి దేవుని దయగల పాలనలోనికి వస్తాడు. పాప క్షమాపణ పొందిన మానవుడు దేవుని నిత్య కృపను జ్ఞాపకం చేసుకుంటాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వారిని కృప ఆవరిస్తూ ఉందని, పాపి పాపము చేసినంత కాలం ఒంటరితనం విడవబడిన తనానికి బాధపడతాడు. పాప క్షమాపణ పొందిన అనంతరం దేవుని కృప అతనిని లేక ఆమెను ఆవరించి భద్రతను విశ్వాసమును పెంపొందిస్తుందని
అది స్తుతికి సాక్ష్యానికి నడిపిస్తుందని తెలియజేసిన ఈ అమూల్యమైన మాటలు మన వెనికిడిలో దీవించి బలపరచునుగాక. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మన వెనికిడిలో దీవించునుగాక. ఆమె ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజ్ మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.